జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 14 నవంబర్ 2024 గురువారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, శరద ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. తిథి త్రయోదశి ఉదయం 9:43:34 వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 12:32:47 వరకు. వర్జ్యం రాత్రి 8:59:09 నుండి 10:24:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07:14 నుండి 10:52:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:35:16 నుండి 3:23:26 వరకు. అమృత గడులు సాయంత్రం 6:08:15 నుండి 7:33:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:24:52 నుండి 2:49:33 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ధననష్టాన్ని కలిగిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి సమయానికి అందకపోవడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. రాజకీయ రంగం వారు ప్రభుత్వ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చిత్రరంగం, కళారంగం వారు నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. రిషట్ రంగం వారికి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింటి విజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు మొండి వైఖరితో వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకుంటారు. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు పెట్టుబడులు, ఫుట్వేర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ పరంగా అందరితో ఆనందంగా ఉంటారు. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు వృత్తి వ్యాపారం నందు మంచి అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. అన్ని వర్గాల వారికి కోర్టు వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. రిషట్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఎఫ్ఎంసీజీ, గోల్డ్, మీడియా రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ సంబంధిత లావాదేవీలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్నింటి విజయం కలుగుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి మంచి సమయం, ప్రతి పని కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం నందు ఒప్పందాలు అనుకూలిస్తాయి. రిషట్ రంగం వారికి ఆర్థిక వనరులు సరైన సమయానికి సమకూరుతాయి. రాజకీయ నాయకులకు ఉన్నత స్థితి లభిస్తుంది. చిత్రరంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు, ఐటీ, గార్మెంట్స్, లెదర్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అన్నదమ్ముల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు పాల్గొన్న డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రణాళికలు తారుమారవుతాయి. కొంత అలసత్వం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలకు దూరంగా ఉండటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారం నందు అధికారులతో ఇబ్బందులు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు పెద్దల యొక్క సలహాలు పాటించడం మంచిది. ఉద్యోగస్తులు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి నూతన అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు, మైనింగ్, ఏవియేషన్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సంతానం చేయు పనుల వలన దంపతుల మధ్య మాట పెరగవచ్చు.
వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కంటి సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం నందు లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి అన్ని పనులు పూర్తి అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులపై మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగాల వారికి, ఫైనాన్స్ రంగం వారికి అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం కలదు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ధనయోగాలు ఆశించిన మేరకు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. వస్త్ర వ్యాపారస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, విదేశీ వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టు తిరిగి ప్రారంభిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎంటర్టైన్మెంట్, పవర్, స్టీల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం నందు మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత అలసత్వాన్ని కలిగిస్తాయి. కన్స్ట్రక్షన్, చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కళాకారులకు నూతన ఆలోచనలు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. న్యాయ వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. బ్యాంకింగ్, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం నందు ఎక్కువగా ఆలోచన కారణంగా వ్యాపారం నందు మనసును లగ్నం చేయలేరు. రియల్ ఎస్టేట్ రంగం వారికి పెట్టుబడుల యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవసరమవుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు పోటీతత్వం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. రీసెర్చ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, పవర్, అల్యూమినియం రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. ధననష్టం సూచిస్తుంది. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మందకొడిగా సాగుతాయి. రీసెర్చ్, ఉపాధ్యాయ రంగంలో ఉన్న వారికి సుఫలితాలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యాపారం నందు నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ రంగంలో చేస్తున్న వారికి సాధారణ ఫలితాలు ఉంటాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. పిత్రార్జిత కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయాణాలు కొంత చికాకు కలిగించినప్పటికీ చివరిగా అనుకున్న ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రత్యంగా కొన్ని అవకాశాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు మంచి యోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుమతులు సాకారమవుతాయి. విదేశీ వ్యాపారం నందు అన్ని విధాలుగా ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ఉద్యోగం వల్ల మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఆర్డర్లు చేతికి అందుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమయం. ఈరోజు మీకు పెట్టుబడులు జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్, ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం మందు మంచి అభివృద్ధి ఉంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి.
సోదరి సోదరుల యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార అవసరాలకు రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి, ఎస్టేట్ రంగం వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఐటీ, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. సోదరులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. సంతానములకు నూతన అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. రిసెట్ రంగం వారికి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు పెట్టుబడులు షిప్పింగ్, కాపర్, బ్యాంకింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తల్లి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు పాల్గొన్నటువంటి చిత్రలేఖన పోటీలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి. నమస్తే అండి గురువు గారు. నమస్కారం. నీ పేరమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి నువ్వు? నా పేరు యోషిక అండి. నా గురించి తెలుసుకోవాలి. పుట్టిన తేదీ వాళ్ళమ్మా యోషిక? పుట్టిన తేదీ జనవరి 25 జనవరి 1998. టైం అమ్మా? 4:35 మధ్యాహ్నం. 4:35. ఎక్కడ పుట్టావమ్మా యోషిక? శ్రీకాకుళం. అమ్మా చూడమ్మా, నువ్వు మూలా నక్షత్రం 2వ పాదంలో పుట్టావు. అవును గురువు గారు. మిథున లగ్నం అంటారు, ధనురాశి. ఓకే, నీ జాతక రీత్యా ఏంటంటే జాతకం అంతా బాగున్నప్పటికి కూడా ఇప్పుడు నడుస్తున్న దశ ఏదైతే ఉందో మనకి 2022 నుండి మనకి రిజల్ట్స్ ప్రతికూలంగా ఉంటున్నాయి. అది ఆరోగ్యం మీద, తండ్రి యొక్క స్థితిగతుల మీద, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా. అయితే దానికని మీరు ఏం చేయాలంటే రవి, కుజ, శని శ్లోకాలు పఠించండి. రోజు రవి, శని, కుజ శ్లోకాలు పఠించండి. దుర్గమ్మ వారిని ఆరాధించండి. 2028 ఏప్రిల్ వరకు కూడా మీ రిజల్ట్స్ అనేవి మధ్యస్థంగా ఉంటాయి. అర్థమైందా? పెద్ద గొప్పగా ఉండదు. మీరు ఇంట్లో చిన్నవాళ్ళ ఒక్కళ్ళేనా? మీ ఇంట్లో మీ అమ్మ నాన్న? ఓకే సరే అమ్మ, ఇప్పుడు చెప్పు నీ డౌట్ ఏంటి చెప్పండి. నాకు అసలు అంటే గవర్నమెంట్ జాబ్ ఉందా లేకపోతే ప్రైవేట్ జాబ్ ఏనా? అంటే ఏం చదువుకున్నారు? నేను బిఎడ్ కంప్లీట్ అయిపోయింది. బిఈడి అయిపోయింది. డిఎస్సికి రాస్తున్నాను. ఓకే, గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా నీకు? పక్కా వస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రవి, కుజ, శని శ్లోకాలు చదువుకోండి. నీ జాతకం అంతా బాగుంది. ఓకే, ఇంకొక సందేహం గురువు గారు, అదేంటంటే మాంగళ్య దోషం ఏమైనా ఉందా నా జాతకం? అసలు నువ్వు ఎన్ని పట్టించుకోకుండా అమ్మా, అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళ దగ్గర నువ్వు జ్యోతిషాలకు వెళ్ళకండి. అర్థమైందా? మాంగళ్య దోషం అని భయపెట్టి ఆ దోషం ఈ దోషం అన్న వాళ్ళకి జాతకాలు చెప్పించుకోకండి. అర్థమైందా? వదిలేసేయి. లేదు కదా గురుగారు, అసలు అలాంటివి ఉండదమ్మా, అన్ని వదిలేసేయి. అర్థమవుతుందా? నేను చెప్పింది రోజు ఫాలో. నీ జాతకంలో గురుడు చాలా బలంగా ఉన్నాడు. సరే అనుకుందాం, ఎవరైనా అన్నారు అనుకుందాం. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడు. ఆడపిల్ల జాతకంలో కలత్రకారకుడు శుక్రుడు బలంగా ఉన్నాడు. ఓకే, బాగానే ఉంది. సప్తమాధిపతి గురుడు భాగ్యస్థానంలో బలంగా ఉన్నాడు. ఇంకేనా దోషం యాడ్ ఉంది అక్కడ? మీరు వెళ్ళి యూట్యూబ్ కనిపిస్తుంది, లేకపోతే ఎవరో పూజారి గారు చెప్పారు, లేకపోతే గురువులు చెప్పారు, నా బోట ఏదో వెళ్ళారు అనుకో, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. ఆడపిల్ల అనగానే ఫస్ట్ చెప్పేది మాంగళ్య దోషం. అదే ఆడపిల్ల ఇంటర్మీడియట్ అనగానే మీ అమ్మాయి లేచిపోద్ది. ఇవి ఎక్కువ చెప్తూ ఉంటారు ఆడపిల్ల అనగానే. అందుకని అసలు మీరు ఆడపిల్ల జాతకాన్ని ఎప్పుడు చూపించకూడదు. ఒక జ్యోతిష్యుని మీ అప్రోచ్ చేయడప్పుడు మీరు ఎంత అనాలిసిస్ చేయాలంటే, ఎందుకని లైఫ్ మొత్తం మీద ప్రభావితం జరుగుతుంది. అందుకని అలాంటిది ఏం లేదు. నేను చెప్పిన శ్లోకాలు ఎందుకు చెప్పానంటే, మీ జాతకంలో మంచి రాజయోగాలు ఉన్నప్పటికి కూడా రవి పాపకత్రి యోగంలో ఉండటం వల్ల నీకు రాజయోగాన్ని ఇవ్వలేకపోతున్నాడు. అందువల్ల రవి చేసుకోవాలి. గురుకుజుల కలయిక వల్ల చాలా ముండమ్మాయి నువ్వు. మీ ఆయన నీతో వణికేస్తాడు. అర్థమైందా? భయపడతాడు కదా మీ ఆయన. అందుకని ఈ కాంబినేషను నిన్ను ఇబ్బంది పెడుతుంది. రేపొద్దున ఆ అబ్బాయి సఫర్ అవుతున్నాడు కదా, అది తగ్గిపోవడానికి. తర్వాత శనీశ్వరుడు అంటే ఓవరాల్ సక్సెస్ కోసం అనమాట. అందువల్ల రవి, కుజ, శనికి శ్లోకాలు చేయి రోజమ్మా. పొద్దున్న 6 నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ వస్తుంది పక్కా. ఓకే, ఈ మాంగళ్య దోషాలు ఎన్ని ఏం పట్టించుకోకు.
ఓకే, ఎందుకంటే మా ఆ అమ్మాయి దాంట్లో మాంగళ్య దోషం ఉండటం వల్ల ఆ అబ్బాయికి ఇబ్బంది రాదు. అబ్బాయిలో ఆయుష్ తక్కువగా ఉన్నప్పుడు వాడికి ఆ ఇబ్బంది వస్తుంది. గుర్తుపెట్టుకో, ఎవరైనా మీరు కాదు, చాలామంది చూసేవాళ్ళు నేను చెప్తాను ఏంటంటే, ఒక అమ్మాయిలో మాంగళ్య దోషం ఉంది, అందుకని ఈ అమ్మాయిని చేసుకుంటే భర్త చనిపోతాడు, మీ అబ్బాయి చచ్చిపోతాడని చెప్తా ఉంటారు. అలా ఉండదు. అక్కడ వాడి కర్మను బట్టి రిజల్ట్స్ వస్తాయి, అబ్బాయి కర్మను బట్టి రిజల్ట్స్ వస్తాయి. అందుకనే జ్యోతిష్యుడు ఏం చేయాలి, అబ్బాయి జాతకంలో ఆయుష్ చూసుకోవాలి. అది చూసుకోకుండా ఆడపిల్ల మీద మాంగళ్య దోషం అది ఉంది, ఇంటర్మీడియట్ అమ్మాయి వెళ్తే 100% 90% మంది ఈ అమ్మాయి లేచిపోద్దని చెప్తున్నారు. ఆ తల్లిదండ్రులు నిద్రలు ఉండవు, బీపీలు వచ్చి షుగర్లు వచ్చి చచ్చిపోతున్నారు. తిరిగి గాజులు తాకట్టు పెట్టి కూడా పూజలు చేస్తున్నారు. ఈ మాటలిని అర్థమైందా? అందుకని ఆడపిల్ల జాతకం చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా చూపించాలి. ఎన్నుకున్నప్పుడు జ్యోతిష్యుని ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి, లేకపోతే ఆడపిల్ల లైఫ్ మొత్తం పాడైపోతుంది. అర్థమైందా? అందుకని ఎవరైనా మాంగళ్య దోషం అంటే వదిలేసేయండి ఇంకా. ఓకే, నువ్వు డిఎస్సిలో నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నువ్వు గొప్ప అమ్మాయి అవుతావు, లేదంటే ఎంఎస్సీ చదువుకో, రేపు పొద్దున లెక్చర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? సరే, ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? నీకేంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, మైగ్రెయిన్ ఇలాంటివి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి, బ్యాక్ పెయిన్ ఉంటాయి, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఓకే, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మ నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? హలో, మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. నెల్లూరు, ఓకే అమ్మా. నా గురించే తెలుసుకోవాలి. అమ్మా పుట్టిన తేదీలు ఇవ్వండి. 20 జనవరి అమ్మా 1977 సార్. శ్రావణ నక్షత్రం 3వ పాదంలో పుట్టారమ్మా, వృషభ లగ్నం అంటారు. ఓకే, మీ జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. శని దశ మంచిది, బాగానే ఉన్నప్పటికి కూడా గతంలో మనకు నడిచినటువంటివి ఏ విధంగా కూడా సరిగా లేవు. ఎందువలన అంటే కుజుడు బుధుల వలన కుటుంబము, ఆర్థిక స్థితి, ఆరోగ్యాన్ని, అలాగే చంద్రుడు బలహీనంగా ఉండటం వలన మన యొక్క ప్రణాళికలు తారుమారు అవటము, మానసికంగా ప్రశాంతమైన నిద్ర లేకపోవడానికి కారణం అవుతారు వీళ్ళు. అయితే మీరు కుజ బుధ చంద్ర గురులకి శ్లోకాలు పఠించాలి. కుజ బుధ చంద్ర గురుల యొక్క నవగ్రహ శ్లోకాలు రెగ్యులర్ చదువుకోవాలి. మీరు లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, మాది ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కోర్టు సమస్యలు, అది ఆస్తి పరిష్కారం కావట్లేదు సార్ మాది. అది అసలు అవుతుందా కాదా? చూడండి అమ్మా, ఎందుకంటే 8 ఇంట్లో కుజబుధుల వల్ల లిటిగేషన్స్ ఉంటాయి, ఆర్థిక సమస్యలు, చికాకులు ఉంటాయి. అవన్నీ తీరిపోవడే టైం మొదలైంది. కానీ దానికి మీరు ఈ పరిహారాలు రెగ్యులర్గా ఫాలో అయ్యి ఫైట్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. కుజ బుధ చంద్ర గురులు, లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధన. మీకు 23 నుంచి కొద్ది ఫైల్స్ కూడా మూవ్ అవుతుంటాయి, 2023 నుంచి కొద్ది పరిష్కారం అవుతుందమ్మా. అదే కదా చెప్తుంది నేను మీకు. కోర్టు సమస్య అంతకుముందు ఎందుకు కావలేదంటే మీకు 7 ఏళ్ల పాటు కుజ దశ, తర్వాత 18 ఏళ్ళు, 25 ఏళ్ళు, 25 + 16 అంటే ఎంత చూడండి, 41 ఏళ్ళు ఇంచుమించుగా మీ లైఫ్లో 0 అయిపోయింది. ఇప్పుడే మీ లైఫ్లో స్టార్ట్ అయింది కొంత. దానికి విరుగుడు ఈ గ్రహాలు. ఎందుకని ఈ పాటికల్లా క్లియర్ అవ్వాల్సింది కోర్టు సమస్యలు కానీ ఏమైనా. అయితే శని మహాదశ నడుస్తున్నప్పటికీ శని పైన కుజ దృష్టి వలన ఆ శని యోగాన్ని ఇవ్వడం వల్ల లిటిగేషన్స్, అది పిత్రాజితం కానివ్వండి, భర్త ద్వారా వచ్చే ఆస్తులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు ఎప్పుడు మోసగించబోతుంటారు, డబ్బులు మామూలుగా నష్టం అవ్వదు, అగ్రెసివ్గా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానికి రెమెడీస్ ఏదైనా సరే మూమెంట్ అనేది స్టార్ట్ ఫైట్ చేయాలి, ఈజీగా రాదు. కోర్టు నుంచి కోర్టుకి ఫైట్ చేస్తేనే వస్తుంది మీకు. లేదండి లాయర్ గారు నమ్మేవండి, మా అక్కయ్య గారు ఇస్తారు, మా నాన్నగారు వస్తున్నారు, మా బాబాయ్ వస్తున్నారు అంటే ఎవరు నమ్మద్దు. మీరు 100% మోసగించబడ్డారు ఆల్రెడీ. అర్థమైందా? అది ఓకే అమ్మా. నేను చెప్పిన పరిహారాలు చేయండి, బాగుంటుంది. జయగురత్ అండి, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సార్ మాది ఇక్కడ తమిళనాడు నుంచి, ఒత్తూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. తమిళనాడు నుంచి ఎక్కడ? ఒత్తూరు సార్. ఒత్తూరు, ఓకే చెప్పండి. అంటే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సార్. పుట్టిన తేదీలు చెప్పండి. 5/5/95 సార్. 5/5/95. మే 5/95. అవును సార్. 5వ తారీఖు 5వ నెల 95 సార్. 95. టైం అమ్మా? టైము 9 గంటలు సార్, ఉదయం. ఎక్కడ పుట్టారు? ఇక్కడే సార్, మాది ఒత్తూరు తాలూకా సార్. డిస్ట్రిక్ట్ ఏది వస్తుంది తమిళనాడులోది? కృష్ణగిరి డిస్ట్రిక్ట్ సార్. చూడండి, మీరు ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టారు. సరే సార్. అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శని మహర్దశ. అయితే శని ఈ జాతకానికి బలహీనంగా ఉండటం వల్ల ఇబ్బందులు. మీరు ఏం చేయాలి, కుజ శని గురు రాహు శ్లోకాలు చదువుకోండి. కుజ శని గురు రాహు, ఇది వృత్తుల అభివృద్ధి, పెళ్లి తర్వాత సుఖ సౌఖ్యాలకి దోహదపడుతుంది, మంచి చేస్తుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల
లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి. మీ డౌట్ ఏం చెప్పండి. 24 ఆగస్టు నుంచి బాగా, మొన్న ఆగస్టు నుంచి బాగాలేదు మీకు, ఆరోగ్యపరంగా కొద్ది చికాకులు, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొద్ది కేర్ఫుల్గా ఉండాలి, బ్యాక్ పెయిన్ ఇవన్నీ. మీ డౌట్ ఏం చెప్పండి. అంటే సార్ మైగ్రేన్ చాలా నొప్పి వస్తుంటుంది సార్ అప్పుడప్పుడు. మైగ్రేన్కి మెడిసిన్ లేదండి, ఒకటి ప్రెషర్ వల్ల వస్తుంది, మీ జాతకంలో అది ఇండికేటెడ్. చెప్పండి. అంటే మైగ్రేన్ చాలా నొప్పి వస్తుంది, ఆ తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అది కూడా కామన్, ఎందుకంటే శనికుజులు కామన్, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల వస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. మీరు నేను చెప్పిన శ్లోకాలు చేయండి. ఏం చేస్తుంటారు మీరు? అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు జాబ్ సెట్ చేస్తున్నా సార్. అంటే జాబ్ ఒక స్థలంలో చేయనట్లు లేదు సార్, అలా ఉంది సార్. ఏ చదువుకున్నారు మీరు? అంటే డిగ్రీ కంప్లీట్ చేశాం సార్, బీకామ్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, మీకు జాబ్ వస్తుంది, మీకు చదువుతైనటువంటి చిన్న జాబ్ వస్తుంది, జాయిన్ అవ్వండి. సార్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది సార్? శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి మంచి అమ్మాయి వస్తుంది, కానీ మీరు బాగానే టార్చర్ పెడతారు, మీరు అమ్మాయి నాన్న కూడా కోపంగానే మాట్లాడతారు. కొద్దిగా అమ్మాయిని జాగ్రత్త చూసుకోండి, పారిపోకుండా చూసుకోండి, సరేనా? అంటే కోపంగా మాట్లాడుతుంటాను కదా, అందుకేం అది నేను చెప్పిన శ్లోకాలు చేయాలి, తగ్గించుకోవాలి. ఫస్ట్ కోపం మాట తగ్గించుకోవాలి, తర్వాత నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని జపాలు చేసుకుంటే కొంత మార్పు వస్తుంది. సరే సార్, సరే సార్. ఓకే, మేజర్ ప్రాబ్లం మీ నోరు అనేది, తర్వాత అగ్రెషన్ ఉంటారు, ఫోన్ కూడా పగిలిపోతాయి, చాలా చికాకుగా ఉంటుంది. దానివల్ల అమ్మ సఫర్ అవుతుంది, నాన్న సఫర్ అవుతున్నారు. రేపొద్దున భార్య అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే అమ్మ నాన్న ఉంటారు, భార్య వెళ్ళిపోద్ది ఈ రోజుల్లో. అర్థమైందా? అదే సార్, ఫ్యూచర్ లో ఏమి ఇది కాకుండా ఉండేది కొంచెం చెప్పండి సార్. ఈ నేను చెప్పినవి చేయండి రెగ్యులర్గా, అన్ని మంచిగా అవుతాయి, ఇల్లు కొనుక్కుంటారు, అన్ని సెట్ అవుతాయి. ఫస్ట్ ఇది ఉద్యోగం రావాలి కదా. అవును సార్, అవును సార్. అన్నీ వస్తాయి, మెల్లగా చేయండి, సరేనా? సరే సార్, ఓకే సార్. జయగురత్ అండి, శుభం. వ్యూస్తూ సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం, నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సంగారెడ్డి. చెప్పండి శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు ఇప్పుడు? నా గురించి తెలుసుకోవాలండి. పుట్టిన తేదీ ఇవ్వండి. 01/06/1986. 86 86. ఓకే, June 1, 1986 ఆదివారం అవుతుంది బాబు. ఓకే, టైం చెప్పండి శ్రీనివాస్ గారు. టైం 5:15 మార్నింగ్. 5:15. ఎక్కడ? సంగారెడ్డి అన్న బాబు? సంగారెడ్డి. చూడండి శ్రీనివాస్, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు వృషభ లగ్నం, ఉత్తరాభాద్ర 1వ పాదం, మీన రాశిలో పుట్టారు. ఓకే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ. అయితే మీ జాతకరీత్యా శని గ్రహానికి పాపకత్రి యోగం కేతు వలన, కుజుడు వలన ఏర్పడటం వల్ల వృత్తిలో అనుకున్న అభివృద్ధి రాదు, ఇతరులతో మోసగించబడటం జరుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో అనుకున్నటువంటి ఫలితాలు ఉండవు, నిద్రలేని రాత్రులు అయితే ఉంటాయి. దానికి కానీ మీరు కేతు, కుజ, రాహు గురుల శ్లోకాలు చదువుకోవాలి. కేతు, కుజ, రాహు గురుల యొక్క నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి శ్రీనివాస్ గారు. డైవర్స్ అయితే ఇండికేటెడే మనం చెప్పాం. ఓకే, ఏం చేస్తుంటారు శ్రీనివాస్ మీరు? నేను ప్రైవేట్ జాబ్ అండి. అంటే ఇప్పుడు మ్యారేజ్ చూస్తున్నాము, కొద్దిగా సెట్ అయితే లేదు. అయిపోతుంది, ఏం కాదు. నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, మంచిగా అవుతుంది, ఏం కాదు. మరలా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఓకే ఓకే. ఫస్ట్ మ్యాచ్ తెలిసిన సంబంధం, బంధువులు అమ్మాయా? ఫస్ట్ మ్యాచ్ దూరం, బంధువులు, దూర బంధువులు. ఓకే ఓకే. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, కొద్దిగా జాగ్రత్తగా. ఎందుకంటే మీ లైఫ్లో మ్యారేజ్ స్థానం బాగా పాడైపోయి ఉంది కదా, అందువల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. మేనత్త కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కానీ మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి నీకు. అందువల్ల కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి, సరేనా? అందుకని జాతకాలు పాయింట్లు చూసి పెళ్లి చేసుకోవద్దు. ఇప్పుడు ఆల్రెడీ నష్టం వచ్చేసింది కదా. చాలామంది విచిత్రంగా ఉంటుందంటే పెళ్ళి అయిపోయి రెండో మ్యారేజ్ కూడా పొంతలు తీసుకొస్తూ ఉంటారు. అది చాలా ఎలా ఉంటుంది, ఆల్రెడీ నష్టం జరిగింది కదా. మనం చూసుకోవాల్సింది యాటిట్యూడ్ చూసుకోవాలి, యాటిట్యూడ్ చూసుకోవాలి. ఇప్పుడు నీకు చాలా కోపం వస్తుంది మీకు, అవునా? అది ఫస్ట్ నువ్వు తగ్గించుకోవాలి ఒకటి. రెండోది, ఆ అమ్మాయి నిన్ను కోపం వచ్చినా అడ్జస్ట్ అయ్యేట్లు ఉండే అమ్మాయిని ఎతకాలి మనం. అది జాతకంలో తెలుస్తుంది, అనాలిసిస్లో తెలుస్తుంది. అంతేగాని మ్యాచ్ పైకి పాయింట్లు చూసుకోవడం కాదు. మళ్ళీ కుక్క, నక్క, లేకపోతే అది ఇది, అయోని చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు జ్యోతిష్యాన్ని మూఢనమ్మకం అనడానికి కారణాలు ఇవే. ఓకే, అందుకని నేను చెప్పిన శ్లోకాలు చేసుకుని గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించండి. నెక్స్ట్ పెళ్ళి అయిపోతుంది, త్వరలోనే అయిపోతుంది. ఆల్రెడీ యోగం స్టార్ట్ అయిపోయింది మన సెప్టెంబర్ నుంచి. ఏం బాబు, మన సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది యోగం, పెళ్లి యోగం. ఓకే, కొద్దిగా జాగ్రత్త తీసుకోండి, అన్ని క్లియర్ అవుతాయి, సరేనా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి తెలుసుకోవాలి? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మా గురించి. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? మా గురించి కొంచెం జాబ్ రోల్ గురించి. చెప్ప, మీ పేరు, డీటెయిల్స్ ఇవ్వండి.
పేరు మనుష, కనకాపురం. నా డేట్ ఆఫ్ బర్త్ 12/5/2000. 2000. అమ్మా టైం అమ్మా? నైట్ 10:30. ఎక్కడ పుట్టారు? నిజామాబాద్ డిస్టిక్. నిజామాబాద్ డిస్టిక్. ఎక్కడన్నా నిజామాబాద్ డిస్టిక్లో బోధన ఇవి ఉంటాయి కదా? మోపాల్ విలేజ్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనుష అన్నారు కదా? అవును. పుబ్బా నక్షత్రం 3వ పాదంలో పుట్టావు నువ్వు. ఓకే. ధనుర్ లగ్నం అంటారు, రాశి సింహరాశి అంటారు. మీ జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటిది కుజ మహర్దశ. కుజుడు బాలేదు, చాలా బలహీనంగా ఉన్నారు. అందువల్ల ఏంటంటే కొంత అగ్రెసివ్గా మీరు ఉండటం వల్ల నాకు అంతా అయిపోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, అగ్రెషన్ అనుకోవచ్చు. దానివల్ల ఫలితాలు రావడం లేదు. అందుకే మీరు ఏం చేయాలంటే శని కుజ రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. శని కుజ రాహు రోజు శ్లోకాలు చేయండి. గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నారు మీరు అయితే ఏంటి? లేదు, ప్రైవేటే. ముందు జాబ్ చేశాను ఆల్రెడీ. బట్ ప్రజెంట్ జాబ్ రోజు వస్తున్నాయి కానీ ట్రాక్ చేయలేకపోతున్నా వాటిని. సో సెలెక్ట్ అవ్వలేకపోతున్నా. ఏం చదువుకున్నారు? ఎంబీఏ. ఎక్కడ? ఫైనాన్స్. హైదరాబాద్, నిజామాబాద్? నిజామాబాద్. ఓకే. చూడండి, వస్తుంది, జాబ్ వస్తుంది. మీరు చెప్పిన శ్లోకాలు చదువుకోండి. ఓకే. మా బేబీ గురించి అడగచ్చా? ఎవరమ్మా? మా కూతురు. మీ కూతురు? చెప్పు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఆగస్ట్ 25, 2023. 23. టైం అమ్మా? పొద్దున 9:20. పేరేం పెట్టారమ్మా మీ అమ్మాయి పేరు? హన్షిని. హన్షిని. జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, కన్యా లగ్నంలో పుట్టింది అమ్మాయి. ప్రస్తుతం ఏంటంటే అమ్మాయికి బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడు కొంత బలహీనంగా ఉన్నాడు. అందువల్ల చిన్నపిల్లలకి వచ్చేటువంటి ఎలర్జీస్, ఫుడ్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే దానికి కారణాలు ఇవే. అందుకని నక్షత్రం బాగుందని అయ్యి అని అనుకుంటారేమో. కొద్దిగా ఏమాత్రం అవకాశం ఉన్నా బుధ కుజ చంద్ర శనికి జపాలు చేయించండి. ఓకే. కొద్దిగా తింటాం, పాలు తాగటం కానీ తినటం కానీ సరిగా ఉండదు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాస్ ఆఫ్ హెపటైట్ అంటారు. అలాగే అరుగుదలకు సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఇవి పరిహారాలు చేయించండి ఒకసారి. ఓకే. నీ జాబ్ కంటే ముఖ్యం మీ అమ్మాయికి బుధ శని కుజ చంద్ర 4 గ్రహాలకి జపాలు చేయించండి. ఇమీడియట్గా కొంతవరకు నయం అవుతుంది. ఓకే. మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగరత్త, నమస్కారం అండి. నమస్కారం అండి సార్. అది నేను 1992లో జన్మించానండి. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం. నాన్న, నీ పేరు చెప్పు ఫస్ట్. నా పేరు సతీష్ అండి. సతీష్, పుట్టిన తేదీ అంటే తేదీ నెల చెప్పు. డిసెంబర్ 17 అండి. 1992 అండి. 90. టైం అమ్మా? టైం ఉదయం 4:30 తెల్లవారుజామున. ఎక్కడ పుట్టావు సతీష్? పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి హాస్పిటల్. అత్తిలి హాస్పిటల్ అన్న. ఉత్తర 3వ పాదం. అయితే మీ జాతకరీత్యా ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కుజ బుధులకి శ్లోకాలు చదువుకోవాలి నాన్న. కుజ బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. మంచి భవిష్యత్తు అయితే ఉంది. అంటే ఇంత ఇబ్బందుల్లో ఉన్నావు కానీ ఇంతవరకు నీకు తెలియదు కదా ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. మీ జాతకంలో అష్టమానికి పాపకత్రి యోగం ఏర్పడటం వల్ల ఇలా జరిగింది. మీ లైఫ్లో కూడా యాక్చువల్గా నువ్వు మంచి చార్టర్డ్ అకౌంట్ అవ్వాల్సింది. మీరు ఒక మంచి చార్టర్డ్ అకౌంటెంట్, బ్యాంక్ మేనేజర్ అవ్వాల్సిన వాడివి. కానీ ఈ కాంబినేషన్స్ వల్ల, లగ్నంలో బుధుడు ఉండటం వలన, పాపకత్రి యోగం వల్ల ఇబ్బందులు. అందువల్ల మీరు ఏం చేయాలి? బుధ కుజ కేతు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. బుధ కుజ కేతు నవగ్రహ శ్లోకాలు పొద్దున్న 6 చదువుకోవాలి. దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. మీకు పిఠాపురం దగ్గర కాబట్టి పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుని దర్శించండి, మంచి అవుతుంది. ఇప్పుడు నీ డౌట్ ఏంటి చెప్పు సతీష్. ఇంట్లో కూడా ఆర్థికంగా కూడా చాలా ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? వ్యాన్ తోలుతానండి, డ్రైవర్. వ్యాన్. ఓకే. అవును, సొంత వ్యాన్ ఉందండి. 2015 నుంచి వ్యాన్ కొనుక్కున్నానండి. ఓకే, మంచిది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకో గట్టిగా, నీకు మార్పు వస్తుంది. నీ జాతకం బాగుంది. ఇంతవరకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఆ చిన్న చిన్న కరెక్షన్, నీ జాతకంలో పెద్ద దోషాలు ఏం లేవు, చిన్నపాటి అవి. మా పాపకు కూడా బాగుంటలేదండి. పాప పేరు విశ్వోదయ అండి. 2023లో జన్మించిందండి. డేట్ ఆఫ్ బర్త్ డేట్ 3వ తారీఖునండి. జనవరి 23వ తారీఖునండి. 23 జనవరి 2023. టైం బాబు? కరెక్ట్ గా ఐడియా లేదండి. అది 10:30 ఉంటుంది. టైం కరెక్ట్ తెలియదు కదా. మీ అమ్మాయిని నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎంత సంపాదించి వేస్ట్ కదా. ఓకే, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టైం గుర్తుండాలి కదా. మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలి సార్? మా పాప గురించి సార్. పాప పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పాప పేరు గౌతమ్ అండి.
పుట్టిన తేదీలు చెప్పండి. పుట్టిన 2005 11 మంత్ నా 9వ నెల సార్. 9 నవంబర్ 2005 9 నవంబర్ 2005 బుధవారం అవుతుంది. నవంబర్ 9, 2005. టైం అమ్మా? టైము సాయంత్రం 6:18 సార్. 6:18. ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఇక్కడ ఇబ్రాహీంపట్నం అండి. గౌతమి ధనిష్ట నక్షత్రం 2వ పాదంలో పుట్టింది బాబు. కరెక్టే సార్. వృషభ లగ్నం అంటారు. పాప వచ్చేసి మకర రాశి జాతకురాలు అవుతుంది. మకర రాశి, కుంభరాశి అని చెప్పింది సార్. సార్ ఎవరు చెప్పింది? ఇప్పుడు మీరు ఇచ్చింది 9 నవంబర్ 2005 సాయంత్రం 6:18 మకర రాశి అవుతుంది. ధనిష్ట 2వ పాదం. అర్థమైందా? ఇంకొక 35 సెకండ్లు ఆగితే పాదం మారుతుంది. ఆ 35 సెకండ్ల క్యాలిక్యులేషన్ అనేది కొన్ని పంచాంగాల్లో వేరియేషన్ ఉండవచ్చు. అర్థమైందా? అది మీకు కావాల్సింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి, మీకు ఫలితాలు బాగుంటాయి. అర్థమైందా? ఓకే. అయితే మీ పాప జాతకరీత్యా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మీరు కేతువు, గురు, రవికి శ్లోకాలు చేసుకోవాలి అమ్మాయి. సార్ ఒకటి పాపకు ఇప్పుడు నీటు ప్రిపేర్ అవుతుంది, నీటులో ర్యాంక్ వచ్చే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఏం వెళ్ళాలి సార్? ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి నీటికి అమ్మాయికి. ఓకే, నీటు చాలా ఛాయిస్ తక్కువ ఉందా సార్? ఛాన్స్ ఇప్పుడు ఫస్ట్ టైం రాసింది, సెకండ్ లాంగ్ టర్మ్ వెళ్తుందా? సెకండ్ లాంగ్ టర్మ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ రాలేదు సార్. మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది అంటే ఇప్పుడు ఫస్ట్ లాంగ్ టర్మా సెకండ్ లాంగ్ టర్మా అంటున్నా? సెకండ్ లాంగ్ టర్మ్. మరి మీరు ముందే అడిగి ఉండాల్సింది కదా నాలంటి. మళ్ళీ ప్రయత్నం చేయమని చెప్పండి ఇంకా. ఓకే, నీట్ కష్టం అండి అమ్మాయికి. కేతు, రవి, గురువు పొద్దున 6 లోపు చేయమని చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఒకటి మానవ ప్రయత్నంగా మళ్ళీ రాయమని చెప్పండి. నీట్ కూడా రాసినప్పుడు ఆ అమ్మాయిని అన్నీ రాయమని చెప్పండి. ఎంసెట్ రాయమని చెప్పండి, తర్వాత బిట్స్ అన్నీ రాయమని చెప్పండి. ఒకవేళ నీట్ రాకపోతే వేరే దాంట్లోకి వెంటనే బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అని జాయిన్ అయిపోమనండి. ఓకే, ప్రయత్నం అయితే చేయమనండి, మానవ ప్రయత్నం చేయమని చెప్పండి. ఓకే, ప్రయత్నం చేస్తాను సార్. మంచిదండి. జయగురత్ అండి, శుభం. సమస్య పరిష్కారంలో మరో కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. అమ్మ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బుద్వేల్ రాజేంద్ర నగర్ లో ఉంటామండి. మా పాప గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మీ పాప పేరు? స్వాతి. స్వాతి. పుట్టిన తేదీలు ఇవ్వండి. పుట్టిన తేదీ 11/4/1992. టైం అండి? టైం ఉదయం 6:26 అండి. ఉదయం 6:26. ఎక్కడ పుట్టింది పాప? హైదరాబాదేనా? హైదరాబాద్ మెట్నిటీ హాస్పిటల్ అండి. చూడండి, స్వాతి వచ్చేసి పుష్యమి నక్షత్రం 1వ పాదంలో పుట్టిందండి పాప. పుష్యమి నక్షత్రం 1వ పాదం, కర్కాటక రాశి, మేష లగ్నం అండి. పాప జాతకరీత్యా చంద్రుడు స్వక్షేత్రంలోను, శని స్వక్షేత్రం ఉన్నారు. ఈ అమ్మాయికి మంచి విద్యాయోగాలు, ఉన్నత స్థితి యోగాలు అన్నీ ఉన్నాయి మామూలుగా జాతకానికి. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, బుధ శుక్రుల రవి యొక్క కలయిక 12 అంటుంటాం. కుటుంబానికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యాలకి కొంత చికాకు. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి సేవ చేయడంలో ఎక్కువగా నిమగ్నమై ఉంటుంది. కావున మంచి అమ్మాయిగా ఉంటుంది కానీ సుఖయోగాలు తక్కువగా ఉంటాయి. పెళ్ళి అవ్వడానికి కారణాలు ఏంటి? సుఖయోగాలు తక్కువగా ఉన్నాయి. అయితే మీరు ఆ అమ్మాయికి ఏంటంటే రవి, బుధ, శుక్ర, కుజునికి జపాలు చేయించండి. రవి, బుధ, శుక్ర, కుజులకి జపాలు చేయండి, వెంటనే పెళ్ళి అయిపోద్ది. విత్ ఇన్ నో టైం పెళ్ళి అయిపోతుంది. మీకు ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి? అమ్మాయి ఏం చదువుకుంది? ఫైనాన్సా లేదా కంప్యూటర్ సైన్సా? ఎంఎస్సీ మైక్రోబయాలజీ తీసుకుంటాను. ఓకే ఓకే. ఎక్కడ మీకు ఇబ్బందులు వస్తున్నాయి సంబంధాల్లో? సంబంధాలు అదే వస్తున్నాయి, ఏది సెట్ అవుతలేదు. మ్యాక్సిమం ఎక్కడ ఇబ్బంది వస్తుంది అంటే ఎంఎస్సీ మైక్రోబయాలజీ కాబట్టి అందరికి బీటెక్ కావాలి సార్ ఎక్కువగా. అది మెయిన్ అవరోధం అవుతుంది ఎక్కువ, అది గమనించండి. అంటే ఇప్పుడు మేము చూస్తే ఇప్పుడు ఈమె పేరు మీద ఉన్నాయని చెప్పారండి, అట్లా అని చెప్పేసి నేను సార్ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కదా సార్. నన్ను అడుగుతున్నప్పుడు నా మాటేనండి. ఆలోచించేయండి, అమ్మాయికి ఎందుకు పెళ్లి కాలేదు అంటే మేష లగ్నానికి బుధస్సు నడుస్తుంది. బుధుడు 12 నీచస్థితిలో ఉన్నాడు. బుధ శుక్రులు కలిసి ఉన్నారు. బుధ శుక్రులు కలిస్తే సన్యాస యోగాలు ఎక్కువగా ఉండే, తొందరగా పెళ్లి కాదు. అది దానికి పరిహారం జరిగిందా లేదా? అంతేగాని అది బలం ఉంది, గురుబలం ఉంది, గురుబలానికి పెళ్లికి సంబంధం లేదు. జాతకంలో యోగం ఉంటేనే పెళ్లి అవుతుంది. గురుబలం ఉన్న వాళ్ళందరికీ పెళ్లి అవుతుందా? జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అమ్మాయి ప్రయత్నం. ఎంఎస్సీ మైక్రోబయాలజీకి జాబ్స్ లేవు కదా సరిగ్గా. సార్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ జెనెటిక్స్, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఫార్మ్ డి, ఎం ఫార్మసీ జాబ్స్ లేవు సార్. ఇప్పుడు బీటెక్ వాళ్ళకే లేవు.
బీకామ్ వాడికి బ్రహ్మాండంగా ఉన్నాయి. బీకామ్ చదువుకుని ఎకనామిక్స్ చేసిన, జనరల్ బీకామ్ ఆనర్స్ చేసిన, డెలైట్ లాంటి కంపెనీస్లో అన్నిట్లో కూడా ఓకే మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి. ఎందుకని ఇవి మంచి సబ్జెక్ట్స్ అయినప్పటికి కూడా వాటికి ఇది లేదు. విద్యా సంస్థలు కూడా ఏం చేస్తాయంటే భలే ఉంటుంది జెనెటిక్స్ సూపర్ అంటారు, కానీ ఇండియాలో ఆధారం లేదు వాటికి. ఇప్పుడు అది సరే అయిపోయింది. మీ అమ్మాయికి జాబ్ యోగం ఉంది, ఎంఎస్సీ మైక్రోబయాలజీ మీద కాకుండా ఏదన్నా చదివించి మళ్ళీ చేయించండి. జయగురత్ అండి శుభం. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్ నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి కోసం తెలుసుకోవాలి? సార్ నా పేరు ప్రసాద్ అండి, మా ఊరు విజయవాడ. ప్రసాద్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలి ఇప్పుడు? నా కోసమే సార్. చెప్పండి, పుట్టిన ఇవ్వండి. 21/10/1970 ఉదయం 11 గంటలు సార్. 11 ఎక్కడ? విజయవాడ. విజయవాడ చూడండి ప్రసాద్ గారు, ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో పుట్టారు సార్. ధనుర్ లగ్నం, మకర రాశి. మీ జాతకరీత్యా ప్రస్తుతం శని మహర్దశ నడుస్తుంది. జాతకానికి శని కొంత బలహీనంగా ఉండటం వల్ల ఆర్థికంగా ఎదగలేకపోవడం జరుగుతుంది. అలాగే ప్రణాళికలను తారుమారవుతాయి. సంతానం యొక్క స్థితిగతులు బలహీనంగా ఉంటాయి. కుజ, శని, శుక్రుడు శ్లోకాలు పఠించండి రోజు. శుక్ర శని అవునండి, రోజు పఠించండి. లక్ష్మీనరసింహ స్వామివారిని ఆరాధించండి, స్వామివారిని దర్శించుకోండి. మీకు పక్కనేగా మంగళగిరి, దర్శించండి, బాగుంటుంది. మీ డౌట్ ఏం చెప్పండి. గురుగారు, అంటే నాకు మ్యారేజ్ అయ్యి ఒక 25 ఏళ్ళు అయిందండి, పిల్లలు కలగలేదు. ఇప్పుడు నేనేమన్నాను? సంతాన స్థానం బలహీనంగా ఉంది నేను చెప్పి అదే అంటుంది మీతో. మీ జాతకంలో పిల్లల స్థానం బాగాలేదు అన్నాను, దానికి కారణాలు ఇవి. ఇప్పుడు మరి ఐవీఎఫ్ కూడా ట్రై చేసి వదిలేశారా? చేశాను సార్, చేసి సక్సెస్ అవ్వలేదు. ఎన్నిసార్లు అయింది? 1-2 సార్లు? 3-4 సార్లు చేసాము. కానీ ఇప్పుడు ఏజ్ కూడా సపోర్ట్ చేయదు కదా. అవును. మీ మిసెస్ గారి ఏజ్ ఎంత? ఆ మిసెస్ గారి ఏజ్ వచ్చి 43 అండి. అబ్బో, 43 అంటే కొద్దిగా టఫ్ అవుతుంది. మీరు నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్గా చేయండి. లక్ష్మీనరసింహ అంటే ఎన్నో చేస్తుంటాం అంటారు కదా, ఎన్నో చేస్తుండొచ్చు. ఎందుకంటే కాకపోతే ఒక లాస్ట్ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఆ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయండి. స్వామివారికి అక్కడ ఔదంబ వృక్షం ఉంటుంది కదా, చేసి స్వామివారికి మీ మనసులో కోరిక చెప్పుకోండి. అక్కడ స్వామి సూక్ష్మ రూపంలో ఉంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నదిలో నీళ్లు పాడు చేసి బట్టలు వదిలేసి అలాంటి పనులు చేయకండి. అవన్నీ పిచ్చి పనులు ఎవరో చెప్తా ఉంటారు, ఏం చేయకండి. విడి రోజులు వెళ్ళండి. పౌర్ణమి రోజు వెళ్ళి అందరూ జనాలు ఎక్కువగా ఉంటారు. విడి రోజులు వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకుని నిద్ర చేసి అప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ ద్వారా ఐవీఎఫ్కి వెళ్ళండి. డెఫినెట్గా సక్సెస్ అవుతారు, పక్కా అవుతారు. ఎందుకంటే ఏజ్ ఉన్నా కానీ మీకు స్వామి దగ్గరికి వెళ్ళాక మీకు 45 డేస్లో తెలిసిపోతుంది రిజల్ట్ పాజిటివ్గా. ఓకే, కానీ డాక్టర్ని ఎన్నుకోవడం కరెక్ట్ డాక్టర్ కూడా ఎన్నుకోండి. ఓకే, రెగ్యులర్గా చూస్తామండి, నా దగ్గరికి వచ్చే వాళ్ళు 7 IVF పేర్లను కూడా చేస్తుంటాం. స్వామివారి యొక్క శక్తితో జరుగుతూ ఉంటాయి, అన్ని పాజిటివ్ అవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, డెఫినెట్గా కలుగుతుంది. కాకపోతే కొద్దిగా ఏజ్, ఇది లాస్ట్ ఛాన్స్ ఉందండి, లాస్ట్ ఛాన్స్ ఉంది మీకు. ఓకే, లాస్ట్ ఛాన్స్ ఉంది. డాక్టర్ యొక్క సలహాలు డాక్టర్ ద్వారా, అంతేగాని పూజాంగం అయిపోతుంది కానీ ఫస్ట్ అక్కడికి వెళ్ళండి. నెక్స్ట్ IVF డాక్టర్ని మార్చండి, డెఫినెట్గా కలుగుతుంది. యోగం అనేది మనం బయటికి తేవడానికి సరైనటువంటిది జ్యోతిష్యం. అది దివ్య జ్యోతిష కార్యక్రమంలో తెలుసుకున్నారు. నేను చెప్పింది చేయండి, వ్యాపారం కూడా అభివృద్ధి చెందిద్ది. సరేనా? థాంక్స్ గురుగారు, ధన్యవాదాలు. శుభం అండి, విజయస్తు. ఈరోజు జ్యోతిర్వైద్యంలో కాలర్తో మాట్లాడామండి మనం. ఈరోజు ఆవిడ పేరు మనూష, నిజామాబాద్ నుంచి కాల్ చేశారు, MBA జాబ్ లేదని. అయితే ఆవిడ వాళ్ళ పాప జాతకం కూడా 2023లో పుట్టింది. మన జాతకం ఆమె ఎక్కడో నిజామాబాద్లో ఉంది, మనం జెమిని స్టూడియోలో ఉన్నాం. ఆమె జాతకంలో ఎలర్జీస్, హెల్త్ ఇష్యూస్, సరిగ్గా తినకపోవడం అనే కండిషన్స్ మనం జ్యోతిర్వైద్యంలో ఎలా అయితే ఉన్నాయో చెప్పడం జరిగింది. అయితే ఇక ఎందుకు అలా జరుగుతుంది అంటే ప్రస్తుతం నడుస్తుంది బుధ మహాదశ. బుధుడు ఇక్కడ లగ్నాధిపతి అయి ఉన్నాడు. జాతకరీత్యా 6, 8, 12 స్థానాల్లో కానీ 6, 8, 12 అధిపతులు లగ్నాధిపతితో కలిసిన లగ్నాధిపతులు వెళ్ళి 6, 8, 12 స్థానాల్లో అలా పుట్టినప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బుధుడు ఉన్నప్పుడు మనకి ఎనీ కైండ్ ఆఫ్ ఎలర్జీసు, తర్వాత బుద్ధికి సంబంధించినటువంటి ఇబ్బందులు, లాస్ ఆఫ్ ఓరియంటేషను ఇలాంటివి ఉంటాయి. తర్వాత పాప జాతకంలో మనం చూసుకుంటే గురుడు యొక్క స్థితి బలహీనంగా ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎక్కువగా ఇబ్బంది చూపిస్తుంటారు. రెక్టల్ అంటే పాసేజ్ ఆఫ్ స్టూల్స్లో కూడా ఇబ్బందికి కారణం అవుతుంది. అందువల్ల పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రం మంచిది, పౌర్ణమి రోజు పుట్టాడు, స్వామివారి నక్షత్రంలో పుట్టారు, అమ్మవారి నక్షత్రంలో పుట్టారు, ఆంజనేయ స్వామి నక్షత్రంలో పుట్టారు, బేసిక్గా ఉంటుంది అని చాలామంది చెప్పేస్తుంటారండి. కానీ అలా చెప్పడం వల్ల మంచిదే, హ్యాపీగా ఉంటాం.
కానీ నష్టం జరిగినప్పుడు పెద్ద పిల్లవాడు ఉంటాడు, అక్కయ్యల పిల్ల అందరూ ఉంటారు, ఇలా చెప్పారు కదా గురువు గారు, వీడికి అన్ని నష్టాలు వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మా జాతకం బాగుందన్నారు అనేది వస్తుంది. దానివల్ల నమ్మకం పోతుంది. అలా చెప్పడానికి కారణం ఏంటి? వారికి ఆ సబ్జెక్ట్ మీద ఇప్పుడు నాకు ఒక అవగాహన లేదనుకోండి, ఓకే, ఆ అవగాహన లేనప్పుడు నేను మాట్లాడకూడదు. ఏదో ఒకటి చెప్పేసామంటే అవతల వాళ్ళ సబ్జెక్ట్ మీద అపనమ్మకాన్ని పెంచుకోవడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యం లాంటిది అపనమ్మకం తెచ్చుకుంటే చాలా ఇబ్బందులు పడతాం. ఎందుకంటే జ్యోతిష్యం మాత్రమే ముందుగా సూచించగలదు. ఏ విషయమైనా సరే ముందుగా ఇండికేషన్ ఇస్తుంది. దానికి మనం పరిహారాలు చేసుకొని జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఆ పాప ఉంది, పరిహారాలు చేసుకుంటాం వల్ల మంచి డాక్టర్ దొరకడం జరుగుతుంది. హస్తవాచి అంటారు కదా, డాక్టర్కి కూడా ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారు చిన్న మందు ఏదైనా రాయనండి, ఒక చిన్న గోళీ రాయనండి, వెంటనే తగ్గిపోవాలంటే హస్తవాచి అంటారు. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కరెక్ట్గా పనిచేయాలంటే డాక్టర్ జాతకంలో గురుడు బాగుండాలి. గురుడు బాగపోతే డాక్టర్ అవ్వలేరు. మీరు చాలామంది చూడండి, పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అలా చేయపడంగానే జ్వరం తగ్గిపోయింది అనుకో. మనం చిన్నప్పుడు ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటాం. కొంతమంది వెళ్తేనే మనకి ఫలితాలు వస్తాయి, కొంతమందికి వాళ్ళే ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, ప్రొలిఫిక్గా ఉంటుందన్నమాట, విపరీతంగా ప్రాక్టీస్ ఉంటుంది. వాళ్ళ జాతకంలో గురుడు చాలా బలంగా ఉంటారు, భాగ్యాధిపతి బాగుంటారు, వాళ్ళ హస్తవాచి వల్ల ఏమంటే పాజిటివ్ అవుతుంది. ఓకే, డాక్టర్ దేవుడితో సమానం కాబట్టి వారు ఏదైతే మనకి ప్రిస్క్రిప్షన్ ట్యాబ్లెట్ రాస్తారో జరుగుతుంది. అందువల్ల మన జాతకంలో నడిచేటువంటి ప్రతి అంశాన్ని పిల్లలు పుట్టగానే తెలుసుకుని జ్యోతిర్వైద్యం మీద పట్టున్నటువంటి ఆస్ట్రాలజీని సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటూ డాక్టర్ యొక్క సలహాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. ఎందుకంటే ఈ పాపకి 17 ఏళ్ల పాటు బుద్ధస్ అండి. డెఫినెట్గా స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, రెస్పిరేటరీ ఎలర్జీ వస్తాయి. ముఖ్యంగా వక్రించిన బుధుడు రవితో కలవడం వల్ల వైట్ ప్యాచెస్ రావడానికి అవకాశం ఉంటుంది, విటిలిగో లాంటివి. తర్వాత న్యూమోనియా, ఎంపిసిమా ఇలాంటివన్నీ ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి, ఫుల్ అయిపోతూ ఉంటుంది, లంగ్స్లో ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ మరి పోవాలంటే ఒకసారి ఆస్మా వచ్చిందనుకోండి, మందే లేదు ప్రపంచంలో, ఆస్మాకి కూడా మందు లేదు. ఈ పఫ్ కొట్టుకోవడం, స్టెరాయిడ్స్ కొట్టుకోవడం, లావ్ అయిపోతాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, బోన్స్ అంతా నుజ్జు అయిపోతూ ఉంటాయి స్టెరాయిడ్స్ వాడటం వల్ల. ఇవన్నీ మనం ముందుగా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడో 10 ఏళ్ళకి డాక్టర్ దగ్గరికి మార్చి వెళ్ళటం వల్ల మనకి ఇబ్బందులు. ముందుగా తెలిసింది కాబట్టి మంచి డాక్టర్ని సలహాలు తీసుకుంటారు. ఇమ్యూనిటీని ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ బలంగా ఉండాలి. ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే తింటామని కాదండి, బాడీలో ఆక్సిజన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. బ్రెయిన్కి, బాడీకి ఆక్సిజన్ కరెక్ట్గా ఉండాలి. అంటే వాళ్ళు చక్కగా ఆడుకోవడం, మంచి ఆహారం తినటం, తర్వాత సాధన చేయటం చేసినట్టయితే తప్పనిసరిగా జ్యోతిర్వైద్యం ద్వారా మంచి ఫలితాలు వస్తాయండి. జై గురుదేవదత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.